ఆరోగ్యం అంగీకరించక తప్పదు. మరి బృహన్నలు ఏమంటాడు? నేను ఒప్పించి తీసుకొస్తాను, నీవు సిద్ధంగా ఉండాలయ్యా. సరే. వారు అంగీకరిస్తారో లేదో, శిష్యురాలి మాట కాదనరు మహారాణి. కవచం తొడుక్కోలేని వాడు కళ్ళి వెంబడతావు బృహన్నలా? నవక్ యువరాజా, భీష్మద్రోణ కృపాది ధన్వినికరాభీలమైన కౌరవ సేనావాహిని జయించటం అంత తేలికైన పని కాదు. మా శక్తి సామర్థ్యాలు తెలియక భయపడుతున్నావా బృహన్నలా? చూడు, గాంగేయుని గర్వం గంగపాలు చేస్తాను, ద్రోణాచార్యుని కీర్తి కొల్లగొడతాను, కురురాజు గుండెల్లో నిద్రపోతాను, రాధేయుని శక్తి మట్టిపాలు చేస్తాను, కౌరవ సేనా సముద్రాన్ని కలచి కలచి అల్లకాలోనం చేసేస్తాను, విజయుని మరపించే వీరుని అనిపిస్తాను. విజయుణ్ణి మరపించేటంతటి వీరుడికి సారథి కాబట్టం నాకు కీర్తే. అబ్బా తేదనకు. అన్నయ్య, ఏమిటి వెనక పిలుపు? పర్వాలేదులే రాకుమారా.